హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మురమురాలు అనమాట. మురమురాలు స్నాక్ ఐటమ్. చూడండి వీడియో స్టార్ట్. ఒకటైతే మనము కళాయి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి, ఆన్ చేసుకొని. తర్వాత వచ్చేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. అది కొంచెం మనకి తక్కువనే పడుతుంది, ఎందుకంటే ఈ మురమురాలు స్నాక్ ఐటమ్ కాబట్టి ఆయిల్ అంతగా ఎక్కువ పట్టదు. చూడండి, తర్వాత వచ్చేసి మనం ఒక చిన్న బౌల్లో పల్లీలు తీసుకోవాలన్నమాట. ఒక 100 గ్రామ్స్ అలా పల్లీలు తీసుకోవాలి. 100 గ్రామ్స్ పల్లీలు తీసుకొని వాటిని వేయించుకోవాలన్నమాట. ఏంటంటే మనం డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఆ టూ 2 టేబుల్ స్పూన్ ఆయిల్లోనే మనం పల్లీలు వేయించుకోవాలి. అవి క్రిస్పీగా వేగాలన్నమాట, ఎందుకంటే గోల్డెన్ కలర్లో రావాలి. అవి ఎగితేనే బాగుంటాయి. తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా మనం నార్మల్గా కూరలో వేయడానికంటే కూడా దీంట్లో ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆ స్నాక్ ఐటెంలో మనం కరివేపాకు తినాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అని ఏమంటారో దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు, తినాలనిపిస్తుంది. మనం నార్మల్గా అయితే కరివేపాకు తినము, చాలామంది పక్కన పెట్టేస్తారు. ఈ స్నాక్ ఐటెంలో అలా కాదు, తింటే బాగుంటుంది అన్నమాట. పల్లీలతో పాటు వాటి కూడా తగిలితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చి ఇవైతే 80% అలా వేగాలి. 80% అయితే ఆ వేడికి ఇంకొంచెం కూడా వేగిపోతాయండి, గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. నేనైతే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను, ఎందుకంటే అవి బాగా వేగాలి కాబట్టి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి, అందుకని నేను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి. చూడండి, నేనైతే కరివేపాకు పల్లీలు తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి అదే కళాయిలో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి ఒక చిటికెడు చిన్న స్పూన్తో నేను పసుపు తీసుకున్నాను. అలాగే దాంట్లో మనం ఏమైతే చేసుకుంటున్నామో మురమురాలు అవి వేసేసుకోవాలి. చూడండి, అవి వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం సరిపోవు అనిపించింది నాకు, ఇంకొన్ని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అవి కలర్ ఎల్లో కలర్ ఉన్నాయి కదండి, ఎల్లో కలర్ ఏంటంటే పసుపు వాటికన్నిటికి పట్టాలన్నమాట. చూడండి, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నేను, మురమురాలు సరిపోవు అని చెప్పి. ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం కదా, వాటికి సరిపోవాలి కదా, అట్లా అని చెప్పేసి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా దానికి ఆ మురమురాలన్నిటికీ పసుపు అనేది పట్టాలన్నమాట, ఎందుకంటే అక్కడక్కడగా తెల్లగా అలా ఉండకూడదు కాబట్టి మొత్తం ఆ మురమురాలన్నిటికీ పసుపు పట్టాలి. తర్వాత మనం వేగాయో లేదో చూసుకోవాలండి. కొంచెం క్రిస్పీనెస్, ఆల్రెడీ క్రిస్పీ ఉంటాయి, ఇంకొంచెం క్రిస్పీనెస్ రావాలన్నమాట. ఆ వేడికి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అది మనకి సరిపడినంత, ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు హాట్గా తినేవాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత వచ్చి సరిపడినంత ఉప్పు, మనకి ఉప్పు రుచికి సరిపడా అనమాట. అట్లా ఉప్పు ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ తినరు కాబట్టి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్ అనమాట. అందరూ చాట్ మసాలా యూస్ చేస్తారు నాకు తెలిసి, కానీ చాట్ మసాలా నాకు అంత కంఫర్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి నేను జీలకర్ర కొంచెం టేస్ట్కి బాగుంటుందని కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. బాగుంటుంది పిల్లలకి, తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటుందండి. జీలకర్ర పౌడర్ కూడా టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత వచ్చేసి మనం పల్లీలు కరివేపాకు ఏవైతే వేయించుకున్నామో అవి యాడ్ చేసుకోవాలి. అవి తర్వాత షుగర్ పౌడర్, జీలకర్ర పౌడరు, కొంచెం సాల్ట్, తర్వాత ఇవన్నీ కలిపుకోవాలన్నమాట, మొత్తం కలిసిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలుపుకుంటున్నాను. ఒక హ్యాండ్లో ఫోన్ ఉంది, ఇంకో హ్యాండ్ దాని మీద ఉంది, చేస్తున్నాను అనమాట. అలా నాకు వీడియో తీసేవాళ్ళు అప్పుడు ఎవరు లేరు ఇంట్లో, అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను. చూడండి, అలా అయితే ఈ మురమురాలన్నీ కలిపేసుకోవాలి, మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. పల్లీలు, కరివేపాకు, ఉప్పు, కారం, షుగరు అన్నీ బాగుంటాయి, ఎందుకంటే పిల్లలకి కొంచెం అక్కడక్కడ తీయగా తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి టేస్ట్ కోసం అట్లా. తర్వాత ఏంటంటే మనము ఇష్టమైన వాళ్ళు ఇవి 1 వీక్ కూడా నిల్వ ఉంటుందండి, అందుకని మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు కొంచెం తీసుకొని ఆనియన్ సన్నగా, టమాటా సన్నగా కోసుకొని కట్ చేసుకొని చిన్న నిమ్మకాయ పిండుకొని తినేస్తే
సూపర్ కాంబినేషన్ అనమాట. సూపర్ ఉంటుంది. తిని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, ట్రై చేయండి. సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ చలికాలంలో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నిమ్మకాయ పిండి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని తినేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి అది ట్రై చేసి రెసిపీని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.